అడ్డం పొడుగు మాట్లాడుతూ ఉన్నారు. అన్ని రంగాలలో ఫెయిల్ అయిపోయింది. ఏ ఒక్క ఈ హుస్నాబాద్ ఇప్పుడు నేను రాగా చూసుకుంటూ వచ్చిన ఆనాడు కష్టపడి ఈ హరీష్ రావు ఇరిగేషన్ మంత్రిగా ఉన్నప్పుడు ఇలా గౌరెల్లి ప్రాజెక్టు కట్టినాం. 90% పూర్తయింది. గౌరెల్లి ఇరిగేషన్ ప్రాజెక్టు ప్రజలకు సంజాయించి భూములు తీసుకొని ఆనాడు తిరిగి 90% పూర్తి చేసినాం. ఏడాది అర్థమైతే తట్టడి మన్ను తీస్తాను రా పాలమూరు పథకం 80% కంప్లీట్ అయింది. ఎందుకు దాన్ని పెండింగ్లో పెడుతున్నారు? ఎందుకు దాన్ని పూర్తి చేస్తలేరు? ఈ విధంగా చిన్న మాట, చాలా చిన్న మాట. కేసీఆర్ కిట్ పెట్టినాం, లక్షాధికారుల కోసం పెట్టినాం, కోటీశ్వర్ల కోసం పెట్టినాం. ఎవరి కోసం పెట్టినాం కేసీఆర్ కిట్టు? పేద ప్రజల కోసం, గ్రామీణ ప్రాంతాల్లో ఉండేటువంటి పేద ప్రజల కోసం పెట్టినాం. ఆడపిల్లంటే 13,000 ఇచ్చినాం, మగపిల్లగానికైతే 12,000 రూపాయలు ఇచ్చినాం. ఆ వాహనాలు పెట్టి, అమ్మఒడి వాహనాలు పెట్టి వాళ్ళని తీసుకెళ్లి ప్రసవాలు చేయించి వాళ్ళకి మందులు ఇచ్చి ఫ్రీగా ఉచితంగా చేసి బ్రహ్మాండంగా ప్రసవం చేయించి మళ్ళీ ఇంటికాడ దించినాం. గది బంద్ చేస్తారా ఎవరన్నా? ఎందుకు బంద్ చేయాలి? ముఖ్యమంత్రులుగా పనిచేసే వాళ్ళకు గాంభీర్యం ఉండాలి, ధైర్యం ఉండాలి. రాజశేఖర్ రెడ్డి అనే ముఖ్యమంత్రి ఉండే, నేను చెప్తా ఉన్నా మీ ముందు ఇయ్యాల. ఆయన ఆరోగ్యశ్రీ అని ఒక పథకం తెచ్చిండు. నేను ముఖ్యమంత్రి అయిన తర్వాత అడిగిన, హెల్త్ డిపార్ట్మెంట్ని పిలిచి అడిగిన, ఇదేం పథకమయ్యా బాగుందా అంటే, సార్ మంచిగుంది, ప్రజలకు లాభం అవుతుందని చెప్పింది. నేను చెప్పిన ఆ పథకాన్ని అట్లే పెట్టండి, ఆ పథకాన్ని మార్చకండి, ఆ పథకం అట్లే ఉండాలని చెప్పిన. అక్కడ చెప్పడం కాదు, నేను అసెంబ్లీలో చెప్పిన, ఇది మా స్కీమ్ కాదు, కాంగ్రెస్ గవర్నమెంట్ ప్రారంభించింది, దాని పేరు కూడా మేము మారుస్తలేం, కానీ కొనసాగించాలని చెప్పినాం, కొనసాగించినాం. అది మీ అందరికి తెలుసు. ఇలా వీళ్ళు కేసీఆర్ ఆనవాళ్ళు లేకుండా చేస్తాం, కేసీఆర్ ముచ్చట లేకుండా చేస్తారా? ఇవాళ మనం కూడా సభ పెట్టుకుంటే ఎన్ని అడ్డంకులు దానికి. ప్రైవేట్ స్కూళ్ళు బస్సులు ఇస్తే వాళ్ళకు నోటీసులు ఇవ్వడం, అడుగడుగున ఆర్టీఏ అధికారులను పెట్టి పోలీసులను పెట్టి ట్రాఫిక్లు జామ్ చేయడం. ఇప్పుడు కూడా సభకు రావాల్సిన వాళ్ళు 1,50,000 మంది బయటనే ఆగిపోయింది. ఇటు హనుమకొండ దిక్కు, అటు హుజరాబాద్ దిక్కు, ఇటు సిద్దిపేట దిక్కు 3 రోడ్ల మీద కూడా జాములున్నాయి. నేను అడిగిన నాయకులు ఏంది అంటే, ఇబ్బంది అవుతుంది సార్, రానిత్తలేరు, మధ్యలో ఇబ్బందులు కలిగిస్తున్నారు, కొన్ని లారీలు తెచ్చి అడ్డం పెట్టాను పనికిమాలని అని చెప్పి జామ్ అయిపోయి అక్కడనే ఆగిపోయింది. నేను అన్న ఇంకో అర్ధగంట ఆగి మాట్లాడదామంటే మా వాళ్ళంతా ఉండి, లేదు మనోళ్ళు దూరం పోవాలి, ఇక రానోళ్ళు ఎట్లా అందరూ మనం మాట్లాడి సభ ముగించాలని చెప్తే నేను వేదిక మీదకి వచ్చిన. ఇన్ని అడ్డంకులు, ఇంత కడుపు ఆపుతారా? బీఆర్ఎస్ సభలను ఆపుతారా? ఈ ప్రపంచనాన్ని ఎవడాపుతాడు? ఆగబడితే ఆగుతుందా? నేను ఒక్క మాట పోలీసు మిత్రులకు మనవి చేస్తా ఉన్నా. ప్రజాస్వామ్యంలో ప్రజలకు అడిగే హక్కు ఉంటుంది, తప్పకుండా అడుగుతారు ప్రజలు. ఈ అడిగే హక్కును సోషల్ మీడియాలో బీఆర్ఎస్కు సోషల్ మీడియా వారియర్స్ ఉన్నారు, వాళ్ళు బ్రహ్మాండంగా పనిచేస్తున్నారు, ఖచ్చితంగా అడుగుతున్నారు ప్రజల తరఫున. ఇంత అన్యాయం జరుగుతుంటే చూడలేక సోషల్ మీడియాలో పనిచేసే తెలంగాణ బిడ్డలు ఇది ఏమన్యాయమే ఎట్లా అని చెప్పి ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూ ఉన్నారు, ప్రజలకు మద్దతుగా నిలబడతా ఉన్నారు. వాళ్ళ మీద కేసులు, వాళ్ళని పట్టుకపోవడు. పోలీస్ సోదరులను నేను అడుగుతా ఉన్నా, మీరెందుకు దునుకులాడుతుండే? మీకేమక్కడ వచ్చింది? మీకు ఒక్కటి చెప్తున్నా నేను, గ్యారంటీగా పోలీసు మిత్రులారా, ఇవాళ పోయి రాత్రి మీ డైరీలలో రాసుకోండి, మీ డైరీలలో రాసి పెట్టుకోండి. 100కు 100% ఇలా తెలంగాణ చెలరేగిన పరిస్థితికి మళ్ళా వచ్చేది బీఆర్ఎస్ గవర్నమెంటే. అది ఎవరు కూడా ఆపలేడు, అది ఎవరి తరం కాదు, ఎవరి వశం కాదు. మీకు తెలియదా? మీరు పోలీసు ఉద్యోగాలు చేస్తున్నారు, మీరు చదువుకోలేదా? మీకు కూడా విజ్ఞానం ఉంది కదా? వీళ్ళు దొంగ వాగ్దానాలు చేయలేదా? ప్రజలను మోసం చేయలేదా?
ప్రజాస్వామ్యంలో ప్రజలకు అడిగే హక్కు లేదా? మీరెందుకు కేసులు పెడుతున్నారు? నాకు అర్థం కాదు. మీరెందుకు దునుకులాడుతున్నారు? మీరెందుకు బలైతారు? రేపు మీకు రాజకీయాలు ఎందుకు? మీ డ్యూటీ మీరు చేయండి. మేము బీఆర్ఎస్ ఎప్పుడు శాసనాన్ని ఉల్లంఘించం, చట్టాలను ఉల్లంఘించం. అయినా నేను ఒక్క మాట మళ్ళా చెప్తా ఉన్నా, మీకు ఆల్రెడీ చెప్తా ఉన్నారు పార్టీ నుంచి, ఎక్కడ ఎవరిని మీ మీద అన్యాయం కేసులు పెట్టినా మన టీఆర్ఎస్ లీగల్ సెల్ వీరులు ఉన్నారు, మీరు భయపడే అవసరం లేదు. న్యాయస్థానాలని అక్కడ పోరాటం చేద్దాం. మీకు అండగా కేసీఆర్ ఉంటాడు, బీఆర్ఎస్ ఉంటుంది, అందరం ఉంటాం. ఇక ఈడికెళ్ళి నేను కూడా ఊకోను, నేను బయలుదేరతా. యాన్ దాకైనా మంచిదే. ఎవరెవరి సంగతి ఏందో, ఎవరైనా లెక్కేందో అన్ని కూడా లెక్కలు తీద్దామని మనవి చేస్తా ఉన్నా. ఈ రకంగా మనం ముందుకు పోవాలి. ఒక్క మాటలను ఉన్నదా? ఇవాళ ఈ ప్రభుత్వం, ఈ కాంగ్రెస్ నయవంచక ప్రభుత్వం సంక్షేమంలో ఫెయిల్, మంచినీళ్ళలో ఫెయిల్, పొలాలకు నీళ్ళు ఇవ్వడంలో, సాగునీళ్లలో ఫెయిల్, కరెంటు సరఫరాలో ఫెయిల్, రైతు బంధులో ఫెయిల్, విత్తనాలు ఎరువులు సరఫరాలో ఫెయిలేనా? ధాన్యం కొనుగోలులో ఫెయిల్, పల్లెలు పట్టణాల అభివృద్ధిలో ఫెయిల్, భూముల ధరలు పెంచడంలో ఫెయిల్. మరి దేంట్లో పాస్ అయిండు? ఎటుపడితే అటు ఒర్రుడు, దేవుళ్ళ మీద ఒట్లు పెట్టుడు, అబద్ధ వాగ్దానాలు చేసుడు. కమిషన్ అట 20-30% కమిషన్లు తీసుకున్నాడు, సంచులు నింపుడు, సంచులు మోసుడు. అంతేనా? కరెక్టేనా ఈ మాట? అన్నా కరెక్టేనా? నేను చెప్పి అన్ని ఫెయిల్ అయిందా ఈ ప్రభుత్వం? నిజమైతే ఒకసారి చేతులు లేవటరు, దయచేసి స్టేజ్ మీద లేవటరా. ఫెయిల్ అయినా ఈ మాట 20%-30% కమిషన్లని నేను అంటలేను. ఎవరన్నారు? స్వయంగా ఆర్థిక మంత్రి ఛాంబర్కు పోయి 200 మంది కాంట్రాక్టర్లు వాళ్ళు వెళ్లిపెట్టి మమ్మల్ని 20-30% కమిషన్ అడుగుతుండ్రు, ఇది ఏమన్యాయం అని చెప్పి సెక్రటేరియట్లో చెప్పిన మాట నేను చెప్తా ఉన్నా. ఈ విధంగా మాజీ సర్పంచులు పాపం వాళ్ళు పనిచేసిన మా బిల్లులు ఇవ్వమనంటే వాళ్ళ గోస ఉచ్చుకుంటా ఉన్నారు. వాళ్ళేం పాపం చేసిండ్రు? ఈ విధంగా ఘోరం. ఇంకా ఈ అందానికి ఏం మాట్లాడతారు? కేసీఆర్ నువ్వు రా అసెంబ్లీకి, నీ కాయలు కూడా ముచ్చట తింటానికా? పిల్లలు అడిగితేనే మీరు జవాబు చెప్తలేరు, ఉన్నది ఉన్నట్టు నిలబెడితే ఆ ఆర్థిక మంత్రి అసెంబ్లీలో లేచి 20% కమిషన్ తీసుకోవడానికి కేటీఆర్ మాట్లాడితే ఆయన లేచి భుజాలు తడుముకుంటాడు. నీకెందుకయ్యా బాధ? నువ్వు తీసుకుంటేనే నీకు బాధ ఉండాలి కదా. లేచి పేదలు ఒలి పెడతా ఉన్నాడు ఆయన అసెంబ్లీలో. ఈ విధంగా చాలా గందరగోళంగా, అవివేకంతో, అజ్ఞానంతో చాలా ఘోరం చేసి అడ్డమైన మాటలని చెప్పింది. దాంతో మనం కూడా గోల్మాల్ అయిపోయినాం.